సావిత్రిబాయి పూలే యొక్క జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటాం. ఎందుకంటే ఆ కాలంలో అంటే ఆమెకు 9 ఏళ్ళకి పెళ్ళి అయింది, జ్యోతిబాయి పూలేకి 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇలాగా ఉన్నది. సరే 14 ఏళ్ళకి కొంతమంది అన్నప్పుడు పెళ్ళైనప్పుడు అప్పుడు ఏంటంటే పురుషాధిక్యత సమాజం పురుషాధిక్యత అంటే మేల్ లాభం. కానీ జ్యోతిబా పూలే గారు వారు చాలా ఎడ్యుకేటెడ్, వారు ఫస్ట్ గురువు ఈమె విద్యాబుద్ధులు నేర్పించి టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు అహ్మద్నగర్కు పంపిస్తారు. ఇక్కడ మామూలు ప్రాథమిక అభ్యాసం ఇదంతా అయిపోయిన తర్వాత 10th గ్రేడ్ ఇంట్లో షేక్ ఫైజ్ ఫజీ వాళ్ళ ఇంట్లో ఇది పెట్టారు. ఉండేదేమో ప్రోత్సహించింది ఒక బ్రాహ్మణ కుటుంబం. తన కుటుంబం అప్పుడున్నటువంటి యొక్క వివక్షత ద్వారా పురుషాధిక్య ద్వారా అక్కడ సొంత కులపోలు కూడా వేరే అగ్రవర్ణాలు డామినేట్ చేస్తుంటే ఈమె స్కూల్ మొదలు స్థాపిస్తే ఇంట్లోకి వెళ్ళగొట్టారు మామ అంటే జ్యోతిరావు పూలే తండ్రి పెడితే వెళ్ళగొడితే ఇక ఈ ముస్లిం కుటుంబం ఆశ్రయం ఇస్తుంది. తర్వాత ఆశ్రయం ఇచ్చిన బిడ్డ ఎవరైతుందో షేక్ ఫాతిమా, ఆమె పేరు కూడా ప్రముఖంగా మొన్న దాంట్లో పురావస్తు శాఖ వాళ్ళు ఆ ఇల్లును తీస్తే ఫాతిమా యొక్క ఫోటో దొరికింది. అంటే ఎంత అంటే అప్పుడు మొదటి మహిళా అధ్యాపక అంటే ఈమె కూడా ఫాతిమా కూడా ట్రైనింగ్కు పోతుంది. ఈమెతో మొత్తం చూసిన రాత్రి. సో ఇట్లా మెల్లమెల్లగా 16 స్కూల్స్ స్టార్ట్ చేస్తాం పూణే సరౌండింగ్స్. అంటే ఎంత వివక్షకు గురైందంటే ఆమె స్కూల్కి వెళ్తుంటే ఒక చీర ఎప్పటికీ బ్యాగ్లో పెట్టుకునేది సంచిన. ఎందుకు దారిలో పోతా అంటే గుర్తు తల్లేదు సావిత్రిబాయి. అయితే ఏం చేసేది ఈమె ఏం అనకపోయేది, స్కూల్కి పోయి పక్క రూమ్కి పోయి చీర మార్చుకొని పిల్లలకంతా బోధించి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఆ బురద చీర వేసుకొని వచ్చేదన్నట్టు. ఇది అంటే ఇంత వివక్షకు గురైనా కూడా స్త్రీలకు మనము ఎడ్యుకేషన్ ఇవ్వాలి. జ్యోతిరావు పూలే గారు అన్న మనకు మాట ఏంటంటే మగవాడు చదువుకుంటే వానికే ఉపయోగం, స్త్రీ చదువుకుంటే కుటుంబానికి అంత ఉపయోగం, పిల్లలకు కూడా చెప్తారు. కాబట్టి స్త్రీల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అనేది. అందుకని గర్ల్స్ అందరినీ పిల్లలందరినీ గర్ల్స్ తర్వాత అప్పుడు మెల్లమెల్లగేదంటే ఇతర ఫస్ట్ అప్రెస్డ్ సెక్షన్స్కే స్టార్ట్ చేసి తర్వాత అన్ని కులాలు ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ అనేది ఒక పార్ట్. ఆమె రెండవది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే అప్పుడు విధవలు ఎవరైతే ఉంటుందో అంటే భర్తలు చనిపోయిన తర్వాత విడోస్ ఎవరైతే ఉంటుందో విధవలకు అప్పుడు చాలా ఇక సామాజిక వివరణ అంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు రావద్దు వాళ్ళను ఇంకా. సో విడోలను ఆదుకున్నటువంటి వ్యక్తి చాలా అప్పుడు అంటే వాళ్ళకు రీమ్యారేజెస్ చేయాలి, పునర్వివాహం చేయాలన్నది ఒకటి. బాల్య వివాహాలు చిన్న పిల్లలకే వివాహాలు జరిగేది. సో బాల్య వివాహాలను వ్యతిరేకించడం అరికట్టాలి, విధవలు అయ్యేది ఉంటే వాళ్ళకు మళ్ళా పునర్వివాహం చేయాలి. ఈ రెండింటి మీద కూడా కొట్లాడినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. ఆ రోజు ఆ కాలంలో ఇవాళ కొట్లాడ లేదు, ఆ కాలంలో అసలుకి ఆమెకే స్థానం లేదంటే ఆమె ఇంకో హక్కుల కోసం అయితే జ్యోతిరావు పూలే గారు అది ఒక సంఘం పెట్టింది కదా సత్యశోధక్, దాంట్లో ఈమె కూడా జాయిన్ అయ్యి వాళ్ళు చనిపోయిన తర్వాత ఈమె ఫుల్ ఫ్లెడ్జ్డ్ దాన్ని ఆ యొక్క సత్యశోధక్ సమాజం దాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టు. ఇది రెండో వర్క్. నేను 3 వర్క్స్ ఆమె చేసాను, నేను స్టడీ చేసిన అట్లా. ఒకటి ఎడ్యుకేషన్, రెండవది ఈ యొక్క సామాజిక దురలవాట్లను ఏ విధంగా, మూడవది హెల్త్ సైడ్. హెల్త్ సైడ్ ఏంటంటే ఈ రేపు కాబట్టి ప్రెగ్నెంట్ అయితే, లేకపోతే పెళ్ళి కాకుండా గర్భవతి, లేకపోతే పెళ్ళి విధవలు గర్భవతి అయిపోయి వాళ్ళని ఇంట్లో రానిచ్చేది లేదు, హాస్పిటల్లో డెలివరీ ఎంత చేయాలి. అప్పుడేది వాళ్ళను అబార్షన్ చేసుడే ఇంకేం లేదు. ఈమె చిన్నగా నర్సు కేరను ఒకటి పెట్టించి వాళ్ళందరినీ అన్ని కులాలు అట్లనే బ్రాహ్మణ ఒక మహిళ విధవ అయితే ఆమె పుట్టిన కొడుకే యశ్వంతరావును
ఈమె వీళ్ళు అడాప్ట్ చేసుకున్నది, వీళ్ళకి పిల్లలు లేరు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక ఆమెకు భర్త చనిపోతే ఆమె విధవైతుంది, బ్రాహ్మణులు వెలివేస్తారు, ఈమె ప్రెగ్నెంట్ అవుతుంది. మిస్క్యారేజ్ చేసుకోమంటే ఈమె ఆశ్రమం నుంచి డెలివరీ చేసి ఆ యశ్వంతరావు పూలే వీళ్ళ యొక్క దత్తపుత్రుడు. అట్లా ఎంతో మంది యొక్క వాళ్ళకు ఇది మన దాన్ని డెలివరీ చేసే యొక్క యాక్సిలరీ మిడ్వైఫరీ అంతా వాళ్ళకు నేర్పించుకుంటూ అది స్థాపించుకుంటూ ఎక్కడ హెల్త్ ప్రాబ్లం అయినా హెల్త్ క్రైసిస్ అయినా ఆమె అదే ఆమెకు ప్రాణం తీసింది. లాస్ట్ ఆ రోజు నాడు ప్లేగ్ వచ్చింది, గత్తర అనేది, గత్తర వచ్చి ఊరు కొట్టుకపోయినా అనేది కదా. ఆమె 66వ ఏట యశ్వంతరావును పక్కకు పెట్టుకొని ఇద్దరు, యశ్వంతరావు పట్టుకు పెద్ద పెరిగి మొత్తము ఒకరికి గత్తర